కృష్ణా జిల్లాలో మడ అడవుల రక్షణ గాల్లో దీపంలా మారింది. తీర ప్రాంతాల్లోని ఆటుపోట్లను తట్టుకుని తుపాను వంటి విపత్తుల్ని ఎదుర్కొనేందుకు సహజ సిద్దంగా ఏర్పడిన మడ అడవులు ఆక్రమణల గుప్పిట్లో చిక్కుకున్నాయి. కబ్జా కోరల్లో కూరుకుపోవడంతో ఏటికేడు కుచించుకుపోతున్నాయి. ప్రకృతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. దర్జాగా అడవులు కొట్టేసి రొయ్యలు చేపల చెరువులుగా మార్చేసి అధికారంలో ఉన్న నాయకుల అండతో యథేచ్ఛగా సాగు చేస్తున్నారు. కృత్తివెన్ను, పెద్దపట్నం, కానూరు, ఇంతేరులో భారీ స్థాయిలో మడ అడవుల్ని చెరబట్టి చెరువులుగా మార్చేసిన చర్యల్లేవు. వైసీపీ హయాంలో మొదలైన ఆక్రమణలు కూటమి పాలనలోనూ కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మడ అడవుల ఆక్రమణలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా ఉన్న మడ అడవులను కొంతమంది యథేచ్ఛగా నరికేసి ఆక్వా చెరువులను తవ్వేస్తున్నారు. దీంతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎందుకంటే సముద్రంలో అనుకోని పరిణామాలు సంభవిస్తే రాకాసి అలలు తమ గ్రామాలను ముంచెత్తుతాయని తీర ప్రాంత గ్రామాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న ఈ మడ అడవులను కొంతమంది అక్రమంగా ఆక్వా సాగు కోసం చేపల చెరువులుగా తవ్వేస్తుండడం ఇప్పుడు తీర ప్రాంత గ్రామాల్లో అలజడి నెలకొంది. వీటిని ఈ చేపల చెరువుల తవ్వకాలను అడ్డుకట్ట వేయాల్సిన అటు రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే ఇటు అటవీ శాఖ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వేల హెక్టార్లో ఈ 3 నియోజకవర్గాల్లో వేల హెక్టార్లో మడ అడవులు అనేది చేపల చెరువులుగా మారిపోతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మనం పెడ నియోజకవర్గంలో ఉన్నాము. సముద్రానికి ఆ కోతవేటు దూరంలోనే ఈ చేపల చెరువులు అనేది ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఇక్కడి నుంచి అటు దృశ్యాల్లో చూస్తున్నది సముద్రానికి కోతవేటు దూరంలోనే ఈ మడ అడవులను ఇష్టానురీతిగా నరికేసి చేపల చెరువులను సాగు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఈ చేపల చెరువులు ఆక్వా రంగానికి సంబంధించి చెరువులు తవ్వాలంటే మత్స్యశాఖ అధికారులు విధించిన కొన్ని గైడ్ లైన్స్ ను పాటించాల్సి ఉంటుంది. కానీ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఏ ఒక్కరూ కూడా ఈ గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఈ మడ అడవులను నరికివేసి ఆక్వా సాగును చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తోంది. సముద్రానికి అలాగే తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కవచంగా ఉన్న ఈ మడ అడవులు ధ్వంసం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉప్పునొచ్చిన టైంలో ఈ మడ అడవులు ఉండకపోతే మొత్తం బంటిమిల్లి వరకు కూడా బంటిమిల్లి కుర్తివేణి మండలాల్లో మొత్తం మునిగిపోయి ఉండేవి. అయితే గత 15-20 సంవత్సరాలుగా ఈ మడ అడవుల్ని ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని అధికారాలను అడ్డం పెట్టుకుని మడ అడవులన్నీ కూడా కొట్టేసి చెరువులుగా మార్చేసి మరి పర్యావరణానికి ఇబ్బంది కలిగించడం జరిగింది. అందరికి తెలిసిన విషయాలే. 100 ఎకరాలు ఆక్రమించేసి మడ అడవులు 100 ఎకరాలు నరికేసేసి చెరువులుగా చేసిన సందర్భాలు అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద చర్య తీసుకుని మళ్ళీ ఏదైతే మడ అడవులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో మొత్తం ఈ భూములన్నింటినీ కూడా మడ అడవులన్నింటినీ కూడా సర్వే చేయించి ఈ భూములంతా కూడా సర్వే చేయించి మడ అడవుల్ని ఈ పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా విపత్తు సముద్రం నుంచి కానీ తుఫాన్ నుంచి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ విపత్తులో మనకి నిలబడేవి ఆ మడ అడవులండి. దానివల్ల చాలా వరకు డిజాస్టర్ అనేది చాలా తగ్గుద్దండి. ఇప్పుడు ఈ మడ అడవులు అనేవి దగ్గర కనుమరుగైపోయే స్థితికి వచ్చేసినాయి. వ్యక్తిగత లాభాలు స్వార్థాల కోసం చెరువులు తవ్వేసి ఆక్రమించుకుని ఆ ల్యాండ్స్ అనేవి ఆ మడ అడవులు అనేవి కనపడకుండా చేస్తారు. గత 5 ఏళ్లు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిగా ఈ చేపల చెరువులు తవ్వకం అనేది జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంతా కొనసాగుతుండడంతో తీర ప్రాంత గ్రామాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆక్రమించి మడ అడవులను ఇష్టారీతిగా కొట్టేసి చేపల చెరువులు తవ్వుతున్న అడగలేని పరిస్థితులు ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ పరిస్థితి మారుతుంది అని భావించిన తీర ప్రాంత గ్రామాల ప్రజలకు కొంత నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన చేపల చెరువులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ మడ అడవుల పరిరక్షణ మీద దృష్టి సారించాలంటూ కూడా తీర ప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఈ మడ అడవుల యొక్క పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇదేదో స్వార్థానికి మడ అడవులని కొట్టేసేసి మన పని జరిగిపోయింది కదా, మనం సంపాదించుకున్నాం కదా అని ఆ ఉద్దేశంతో కాకుండా పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం అన్న విషయాన్ని గుర్తించుకుని ప్రజలు మడ అడవులను కాపాడాల్సిందిగా కోరుచున్నాం. ఎదర పెదలంక దగ్గర మల్లంపూడి ఏరు కూడా వచ్చేసింది అని కూడా అన్నారు. అప్పట్లో ఎంతో కొంత మనం మడ అడవులను కాపాడుకోవడంలో చాలా ధర్మం అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన చాలా బాధ్యత వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుతున్నాము. అలాగే ఇక్కడి నుంచి కూడా అలాంటి జరపకుండా చూసుకునే బాధ్యత ప్రతి నాయకుల మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ మడ అడవులు ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ శశితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పెడన, కృష్ణా జిల్లా.